ట్విన్ బేబీస్ అంటే చాలా మందికి చాలా ముచ్చటగా ఉంటది. సో, ఇద్దరు బేబీస్ ఒకటేసారి పుడతారు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళకి మ్యాచింగ్ బట్టలేయొచ్చు. వాళ్ళని ఒకటేసారి స్కూల్‌కి పంపించొచ్చు. ఇద్దరు కలిసి చదువుకుంటారు. ఇలా చాలా అనుకుంటూ ఉంటారండి. సో, దీనికోసం చాలా మంది కపుల్స్ మా దగ్గరకొచ్చి, "మేడం మాకేదన్నా ట్రీట్మెంట్ చేయండి. మాకు ట్విన్స్ కావాలి" అని అడుగుతూ ఉంటారు. సో, ఏదన్నా ట్రీట్మెంట్ స్పెసిఫిక్‌గా మనం చేయగలిగి వాళ్ళకి ఖచ్చితంగా ట్విన్స్ వచ్చేలాగా చేయగలమా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. యూజువల్లీ మనం చేసే ట్రీట్మెంట్స్‌లో ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటదండి. నేచురల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే. ఎందుకంటే మనము మెడికేషన్స్ ఇస్తాము. ఈ మెడికేషన్స్ వల్ల ఎక్కువ ఎగ్స్ పెరుగుతాయి. సో, నేచురల్‌గా ట్రై చేసేటప్పుడు మనం ఇచ్చే మెడిసిన్స్ అయినా, లేదా మనము ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ చేసినప్పుడైనా, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఒక ఫాలికల్ కన్నా ఎక్కువ పెరిగినప్పుడు ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతది. సిమిలర్‌లీ మనం ఐవీఎఫ్ చేసినప్పుడు మనం మోర్ దెన్ 1 బేబీని ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, అంటే మోర్ దెన్ 1 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ట్విన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం పెట్టిన 2 ఎంబ్రియోస్ కూడా అతుక్కున్నాయి, ప్రెగ్నెన్సీ నిలబడింది అన్నప్పుడు ట్విన్ వస్తదనమాట. బట్ అలా అని ఖచ్చితంగా ఏ కపుల్‌కి మీకు ట్విన్నే వస్తది, నేను చేయగలను అనైతే మనం చెప్పలేమండి. ట్విన్ ఛాన్సెస్ డెఫినెట్‌లీ పెరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ పెరుగుతాయి, లేదా ఎక్కువ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం కాబట్టి. కానీ ఖచ్చితంగా ట్విన్ వచ్చేలాగా మనం చేసే మార్గం లేదు. ఒక పాసిబిలిటీ ఏంటంటే, మనకి వచ్చిన ఎంబ్రియోస్, ఐవీఎఫ్ చేసినప్పుడు వచ్చిన ఎంబ్రియోస్ అన్నీ కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసి జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోస్ తీసి 2 ట్రాన్స్‌ఫర్ చేస్తే మాక్సిమం పాసిబిలిటీ ఉంటది. బట్ అది గూడా ఒక సర్టెన్ పర్సెంటేజ్ అనే చెప్పొచ్చు. ఒక 30-40% ఛాన్స్ ఉండొచ్చు అంతే కానీ, 100% ట్విన్స్ వచ్చేలాగా మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్‌గా లేదు. ట్విన్స్ పుడితే ఎంత ముచ్చటగా ఉంటది అనే దాన్ని పక్కన పెడితే, చాలా సార్లు ట్విన్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలియని విషయం. సో, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని చూసి ముచ్చట పడతాం కానీ, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఆ మదర్ ఎంత కష్టపడి ఉంటది, ఎన్ని కాంప్లికేషన్స్‌కి మనము లైక్ ఎంత ట్రీట్మెంట్ సర్వేలెన్స్ తోటి ఆ ప్రెగ్నెన్సీ వచ్చుంటది అనేది వాళ్ళకి తెలియదనమాట. సో, ట్విన్స్‌లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్ రేట్ ఎక్కువ. రెండోది మనకి బీపీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా డెలివరీ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీటర్మ్ బేబీస్‌కి ఎన్ఐసీయూ అడ్మిషన్స్ కానీ, మామూలుగా ట్విన్ బేబీస్‌లో కూడా ఎన్ఐసీయూ అడ్మిషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలా సార్లు మా దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని ట్విన్స్ కన్ఫర్మ్ అయ్యాక, డెలివరీ టైమ్‌లో డెలివరీ అయ్యాక ఆ బేబీస్‌కి అయిన ఖర్చు ఐవీఎఫ్‌కి కూడా అయ్యుంటదండి. ట్విన్ ప్రెగ్నెన్సీ ఈస్ డెఫినెట్‌లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతది అని నేను చెప్పను. బట్ యూజువల్లీ ట్విన్ కావాలి అని వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము. బట్ స్టిల్ మీకు ట్విన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. కానీ అప్పుడు కూడా ఒక 25% ఛాన్స్ కన్నా ఎక్కువ అవకాశం అయితే ఉండదు. సో, ఖచ్చితంగా ట్విన్ వచ్చే మార్గం అయితే లేదు. ట్రీట్మెంట్ ద్వారా ట్విన్ ఛాన్సెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. థాంక్ యూ.